ఇవే మాట్లాడుతున్నారు. కాబట్టి రేపు ఫ్యూచర్లో హైదరాబాద్ నుండి విజయవాడ మీదికెళ్ళి అంటే ముఖ్యమైన పట్టణాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన నెల్లూరు, గుంటూరు ఇవన్నీ చూసుకుంటూ తిరుపతి మీదికెళ్ళి మన మద్రాస్ వరకు బుల్లెట్ ట్రైన్ కావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. అది మీరు నిన్న ప్రస్తావించలేదు. తర్వాత ఐటీఐఆర్ గురించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, బీజేపీ ప్రభుత్వం పక్కకు పెట్టింది. మళ్ళీ మీరు నిన్న ప్రస్తావించినందుకు సంతోషం. తర్వాత మన రాష్ట్ర విభజన చట్టంలో 34 అసెంబ్లీ సీట్లు పెరగాలని ఉన్నది. దాంట్లో ఒక పదాన్ని నాట్ స్టాండింగ్ అనే పదం చొప్పిస్తే అయిపోతుందని చెప్పి మోడీ గారికి నేరుగా నేనే స్వయంగా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకొని 2-3 సార్లు మాట్లాడినా. బేకింగే అని అన్నారు. బట్ ఇంతవరకు దాని గురించి బాగాలేదు. అది కూడా మీరు మాట్లాడాలి రానున్న రోజుల్లో కూడా. బీఆర్జీఎఫ్ ఫండ్స్ గురించి నిన్న మీరు ప్రస్తావించారు బట్టి గారు. అది 2015 నుండి అంటే బీఆర్జీఎఫ్ బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్ బీఆర్జీఎఫ్ ఒక 2 సంవత్సరాలు ఇచ్చారు, తర్వాత ఇవ్వలేదు. ఆ పైసలు మనకు రావాల్సిన పైసలు మేము పార్లమెంట్లో మాట్లాడినాం, అరుణ్ జైట్లీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినాం, నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడినరు. కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద స్పందన లేదు. ఈ విధంగా చెప్పకపోతే చాలా ఉన్నాయి. విభజన చట్టంలో చెప్పిన కొన్ని ఉన్నాయి, విభజన చట్టంలో చెప్పని చాలా ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినా కదా, మీ కాంగ్రెస్ వాళ్ళు విభజన చట్టం తెచ్చినప్పుడు ఎయిమ్స్ గురించి మాట్లాడలేదు, ఐఐఎం గురించి మాట్లాడలేదు, ఐసర్ గురించి మీరు ప్రస్తావించలేదు. కానీ మేము చొప్పించాం అవన్నీ కూడా. కాబట్టి మరి నవోదయ విద్యాలయాలు గ్రామీణ ప్రాంతాల్లో తెలివైనటువంటి పిల్లలకు మంచి చదువు లభ్యత ఉంటుంది. అది బీజేపీ ప్రభుత్వం మరి ఎందుకో నిర్లక్ష్యంగా తెలంగాణ పట్ల చిన్న చూపు చూసి ఇంతవరకు ఇవ్వడం లేదు. కాబట్టి మరి రానున్న రోజుల్లో పట రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఇంకా ఏ మంత్రులు పోతారో వాళ్ళకి అందరు తెలిసి ఇప్పుడు మా దగ్గర పనిచేసినటువంటి ఆనాటి కొంతమంది నాయకులు ఇప్పుడు మీ దగ్గర ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అందరికి తెలిసి ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి మీరు ఇంత సుదీర్ఘంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, నిన్న మా పైన మీరు ఆరోపణ చేసేందుకు నేను ఈ వివరణంగా ప్రెస్ మీట్ పెట్టా. సాత్సారం చేసిండ్రు, నిర్లక్ష్యంగా ఉన్నారు, బీజేపీ పైన ఒత్తిడి తీసుకురాలేదన్నట్టు మీరు చెప్పుకొచ్చారు. నిన్న కేసీఆర్ గారు 10ల సంఖ్యల సార్లు తిరిగి యాసకొచ్చి ఇంకా కలుసుడు బంద్ చేస్తాం. అసలు విషయం చెప్తున్నాను మీకు. ఎన్నిసార్లు తిరుగుతారు ఒక ముఖ్యమంత్రి గారు? తిరిగి యాసకొచ్చి ఇంకా కలుసుడు బంద్ చేస్తాం. చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీ అఫీషియల్ పిఎస్ గారు ఉన్నారు. సీఎం ఆఫీస్ అంటే గదే ఉంటుంది, గవే కంప్యూటర్లు ఉంటాయి, గవే లేఖలు ఉంటాయి. బటన్ వస్తుంది అన్ని తెలుస్తాయి. కేసీఆర్ గారు ఎన్నిసార్లు ఉత్తరాలు రాసిండ్రు గదే కదా, గవే కంప్యూటర్లు గవే మనుషులు ఉంటారు. ఇప్పుడు మన శేషాద్రి గారు ఐఏఎస్ సీనియర్ ఒక మంచి ఆఫీసర్ ఉన్నారు. శేషాద్రి గారు మీ దగ్గర ఉన్నారు. వారు కూడా సీఎం ఆఫీస్లో ఉండే ఇదివరకు. మన అంతకుముందు ఉన్నటువంటి పిఎస్ గారి వరకు అందరు కూడా ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు. ఒక్కసారి సీఎం గారు ఎన్ని ఉత్తరాలు రాసిండ్రు, ఎన్ని లేఖలు రాసిండ్రు అవన్నీ కూడా చదవాలని చెప్పి నేను కోరుతున్నాను బట్టి గారిని, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. థ్యాంక్ యూ.